హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఓయూ వారికి డిగ్రీ ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ లెసన్ ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. ఈ పోయం రాసిన వారు జాన్ మిల్టన్. అబౌట్ ద ఆథర్ గురించి కొంచెం చూసేద్దాము. జాన్ మిల్టన్ 9th December 1608న లండన్లో జన్మించాడు. ఈయన ఇంగ్లీష్ పోయెట్. ఇతను 1667లో అతను రాసిన ప్యారడైజ్ లాస్ట్ అనే రచనకు మంచి గుర్తింపును తెచ్చింది. అలానే 12 పుస్తకాలతో సహా అపారమైన మత ప్రవాహం మరియు రాజకీయ తిరుగుబాటు సమయంలో రాయబడింది ఆ పాఠం అనేది. అలానే తాను ఎక్కువగా రాసిన రచనలలో బైబిల్ గురించి రాశాడు. ఎందుకంటే తాను కూడా ఒక క్రిస్టియన్ అన్నమాట. పతనమైన దేవదూత అయిన లూసిఫర్ సాతాను ద్వారా అవ్వ ఆదామును ప్రలోభ పెట్టడం మరియు ఏదైనా తోటలో నుండి వారిని బహిష్కరించడంతో సహా మనిషి పతనాన్ని ఇది ప్రస్తావిస్తుంది. అతను కామన్వెల్త్ ఆఫ్ ఇంగ్లాండ్కి దాని కౌన్సిల్ ఆఫ్ స్టేట్ కింద మరియు తర్వాత ఒలివర్ క్రోమ్వెల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వెంట్గా కూడా పనిచేశాడు. షేక్స్పియర్ తర్వాత చెప్పుకోదగిన రచయిత ఈ జాన్ మిల్టన్. అయితే ద మాస్టర్ ఆఫ్ గ్రాండ్ స్టైల్ అనే రచన కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇతను 8th November 1674న మరణించడం జరిగింది. ఇక్కడి వరకు కవిపరిచయం అనేది సరిపోతుంది. పాఠంలోకి వెళ్దాం. ఇదంతా మనందరి లైఫ్ గురించి ఒక అవగాహన ఇవ్వడానికి ఈ లెసన్ అనేది ఉందన్నమాట. ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23. దీన్ని తెలుగులో అతడు 23 సంవత్సరాల వయసుకు వచ్చాడు. పాఠంలోకి వెళ్తే తనకి జాన్ మిల్టన్కి 23 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాసిన కథ ఇది. అంటే తన జీవితంలో జరిగిన సంఘటన అన్నమాట. తన వయసులో జరిగింది ఇలా చెప్తున్నాడు. నాకు 23 సంవత్సరాల వయసు వచ్చేసరికి కాలం అనేది ఎంత తొందరగా గడిచిపోయింది. యవ్వనపు దొంగ తన యవ్వనాన్ని దొంగలించినట్టు నా యవ్వనాన్ని దొంగలించాడు. కళ్ళు మూసి తెరిచే లోపల ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. యవ్వనపు దొంగ తన యవ్వనాన్ని దొంగలించాడు అని చెప్తున్నాడు. నేను 23 సంవత్సరాల వయసుకు వచ్చేసాను, కానీ ఇంకా నేనేమీ సాధించలేదు, కెరీర్ని సరిగ్గా ఎంచుకోలేదు అని చెప్తున్నాడు. ఎవరైనా పెద్దవారు ఇలా అడిగితే బాబు ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు ఎలాంటి సమాధానం ఇవ్వాలో కూడా నాకు తెలియట్లేదు. నేను ఒక సరైన కెరీర్ని గ్రో లేదా బిల్డ్ చేసుకోలేదు. టైం అనేది ఎంత తొందరగా గడుస్తుంది అంటే కళ్ళు మూసి తెరిచే లోపల ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాలు గడుస్తూ పోతున్నాయి, కానీ జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేదు. పక్షి తన రెక్కల మీద నా 23 సంవత్సరాల వయసును ఎత్తుకెళ్ళిపోయింది. అంటే తన వయసును ఒక పక్షి ఎత్తుకెళ్ళింది అన్నట్టు చెప్తున్నాడు. అంటే చేయాల్సిన టైంలో సరిగ్గా పని చేయలేదు. ఈరోజు చేయాల్సిన పనిని వాయిదా వేస్తూ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని బద్ధకంగా ఉన్నందువల్ల ఇలా జరిగింది. నా 23 సంవత్సరాల వయసు అంతా నేను కెరీర్ వైపు అంతా దృష్టి పెట్టలేదు అని తాను బాధపడుతున్నాడు. దీనికి మనం ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే స్మార్ట్ ఫోన్ ఎంత ఎక్కువగా యూజ్ చేస్తున్నాము అంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఒక 10 నిమిషాలు రీల్స్ చూస్తే ఆటోమేటిక్గా కొన్ని గంటలు అనేది దాంట్లో మునిగిపోవడం వల్ల చాలా సమయం అనేది వ్యర్థం అవుతుంది. అంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఇన్స్టాగ్రామ్ అనేది టైం వేస్ట్ చేస్తుంది. తాను నమ్మేది ఏంటి అంటే బైబిల్ ప్రకారంగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా ఉండాలి. అంటే కాలానికి తగిన పండు ఫలిస్తేనే అర్థం అనేది ఉంటుంది, లేదంటే అది వ్యర్థమైపోతుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఏ పని చెయ్యాలి అని అనుకున్నా యవ్వన కాలంలోనే అది సాధ్యమవుతుంది. మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో, టీనేజ్లో ఎంత యాక్టివ్గా ఉంటామో వృద్ధాప్యంలో అంత యాక్టివ్గా ఉండలేము. అందుకే తాను బాధపడుతున్నాడు. అయ్యో, ఈ 23 సంవత్సరాలు వేస్ట్ చేయకుండా కెరీర్ పైన ఫోకస్ చేసుంటే నేను సక్సెస్ అయ్యేవాడిని అని అనుకుంటున్నాడు. మన రచయిత చూడడానికి మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. అంటే గడ్డం వచ్చింది, బాడీ అనేది స్టిఫ్గా ఉంది, కానీ తనలో మాత్రం మెచ్యూరిటీ లేదు. అంటే ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో తెలియదు. నేను చూడడానికి యవ్వనస్తుడిలాగా ఉన్నాను, కానీ నాలో అంత మెచ్యూరిటీ లేదు. నాకు మెచ్యూరిటీ రావడానికి కొంత సమయం పడుతుంది. నేను చూడడానికి ఎంత మగాడినైనా నాలో మెచ్యూరిటీ రావడానికి కొంచెం సమయం అనేది పడుతుంది. నాకు ఇంకాస్త టైం ఇస్తే మెచ్యూరిటీ కోసం నేను ఇంకా ఆనందపడేవాడిని. నా జీవితంలో నేను ఏదైనా సాధించి ఉంటే ఎంతో ఆనందించేవాడిని ఇలా చెప్తున్నాడు. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి.
తాను ఇలా చెప్తున్నాడు, దేవుని కృప ఉంటే లేదా దేవుడు ఆశీర్వదించిన వారు యవ్వన కాలంలోనే గొప్ప స్థాయికి వెళ్తున్నారు. తన తోటి స్నేహితులు వారు మంచి స్థాయికి ఎదిగారు, ఎదుగుతున్నారు. కానీ ఇంకా నేను మాత్రం ఏమీ సాధించలేదు అని బాధపడుతున్నాడు. ఇదంతా దేవుని చిత్తమే అయి ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ముందు వస్తుంది సక్సెస్ అనేది, కొంతమంది లేట్గా వస్తుంది సక్సెస్ అనేది. ఏదేమైనా సరే దేవుడు చేసేవి ఎవరు ఆపలేరు. కానీ నాకైతే నా మీద నమ్మకం ఉంది. సమయం వచ్చినప్పుడు నేను కూడా సాధిస్తాను. లోకంలో మనం ఎంత అనుకున్నా మన ఇష్ట ప్రకారం అనేది జరగదు. దేవుని చిత్త ప్రకారం మాత్రమే జరుగుతుంది. దేవుని కృప ఉంటే నేనేదైనా సాధించగలను. నేను దేవుణ్ణి పూర్తిగా విశ్వసిస్తున్నాను. నా కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు అని నమ్ముతున్నాడు. దేవుణ్ణి విశ్వసించాడు. అలానే దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. మనం దేవునికి విధేయత కలిగి జీవిస్తే చాలు అని చెప్తున్నాడు. కష్టపడితే ఫలితం అనేది దానంతటికి అదే వస్తుంది. మనం ఏం కష్టం చేయకుండా ఫలితం అనేది ఏమీ రాదు. ఇప్పుడు కష్టపడితేనే వృద్ధాప్యంలో సుఖపడతాము. వృద్ధాప్యంలో కష్టపడితే యవ్వన కాలంలో సుఖపడతాము. ఇంకా ఇలా చెప్తున్నాడు, దేవుడు అన్నీ మనకి మన చేతిలోకి అందిస్తున్నాడు. కానీ మనం వాటిని ఎలా ఉపయోగిస్తే అలా మన ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే మన దగ్గర టాలెంట్ ఉంది అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఇస్తాడు. దాన్ని సరైన విధానంలో, సరైన విధంగా లేదా సరైన రీతిలో ఉపయోగిస్తే మంచి స్థితిలో ఉంటాము, సక్సెస్ అవుతాము అని చెప్తున్నాడు. మనం యవ్వన కాలంలో ఎంత ఎక్కువగా కష్టపడితే వృద్ధాప్యం వచ్చేసరికి అంత సుఖపడతాము. అదే యవ్వన కాలంలో సమయం ఉన్నప్పుడు ఎంత సుఖపడతారో, ఎంత టైం వేస్ట్ చేస్తారో వృద్ధాప్యం వచ్చేసరికి అంత కష్టపడాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. చివరిగా తాను, నేను ఏం సాధించలేకపోయాను ఈ 23 సంవత్సరాల వయసులో, కానీ ఇంకా నాకు ఏజ్ ఉంది. దేవుని మీద విశ్వాసం ఉంచి నేను మరింత కష్టపడి పనిచేస్తాను. దేవుడే నాకు ప్రతిఫలం ఇస్తాడు అని అంటున్నాడు. ఇలా మన పాఠం అనేది ముగుస్తుంది. మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అనేది చూస్తే ఈ లెసన్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి రాసి 23 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే 23 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మనం టైంని ఎలా యూటిలైజ్ చేస్తున్నాము, సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అనేది రాసినా సరిపోతుంది. మనకి వచ్చినట్టు ఓన్గా రాసినా సరిపోతుంది, ఇప్పుడు చెప్పింది విని రాసినా సరిపోతుంది. 23 సంవత్సరాల వయసుకే ఏజ్ అయిపోతుందని, లైఫ్లో ఇంకా సక్సెస్ అవ్వలేదు అని బాధపడుకుంటూ దేవుని మీద ఆధారపడటం గురించి మీరు నీట్గా ప్రజెంటేషన్ ఇస్తే మీకైతే మంచి మార్కులు పడతాయి. తప్పులు లేకుండా రాయడానికైతే ట్రై చేయండి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది.